ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 5, 2025. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. దావీదు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రాధేయపడుతున్నాడు. కోల్పోయిన రక్షణ ఆనందం మరలా అనుగ్రహించమని, సమ్మతించే మనసు దయచేయమని, దృఢపరచమని. ఈ లోకంలో ఎన్ని ఆనందాలున్నా అవి రక్షణానందానికి సాటిరావు. ఆ ఆనందం యొక్క రుచి రక్షింపబడి అనుభవించిన వారికే తెలుస్తూ ఉంటుంది. దావీదు ఈ లోకంలో ఉన్న ఆనందం కోసం శాశ్వత ఆనందాన్ని కోల్పోయాడు. దావీదును పరిశుద్ధాత్మ విడిచిపెట్టలేదు, కానీ ఆనందం మాత్రం పోయింది. పాపము, ఆధ్యాత్మిక ఆనందం రెండు కలిసి ఉండడం అనేది అసాధ్యం. పాప క్షమాపణ, పరిశుద్ధతల వెంట ఆనందం అనేది ఉంటుంది. వాటిని ఇవ్వగలిగేది కేవలం దేవుడు మాత్రమే. కోల్పోయిన ఆనందం యొక్క విలువ ఇప్పుడు దావీదుకు తెలుస్తుంది. అందుకే మళ్ళా తిరిగి పొందడానికి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. సమ్మతి గల మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమ్మతి గల మనసు అంటే విధేయత కలిగి ఇష్టపూర్వకంగా, సంతోషంగా తనకు తాను దేవునిని ఆరాధించడానికి కావలసిన మనసు. పాపం చేసి ఇట్లాంటి మనసును కోల్పోయాడు దావీదు. మరలా అట్లాంటి మనసును అనుగ్రహించమని ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. పాపం మనిషిని బలహీనుని చేస్తుంది, మరణం వరకు దారితీస్తుంది. గొల్యాతును సైతం కూర్చిన దావీదు నేడు బలహీనుడయ్యాడు. అందుకే అంటున్నాడు, నన్ను దృఢపరచు అని. మన చూపులు, తలంపులు, క్రియల ద్వారా పాపం చేసి దేవునికి దూరమై శాంతి, సమాధానం, రక్షణ ఆనందం కోల్పోయిన మనం విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపంతో ఈ చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ రక్షణ ఆనందంతో నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు అని దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన్ని విశ్వసిద్దాం. ప్రార్థన ఫలాన్ని అనుభవిద్దాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.